గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 15వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 21వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే అదృష్టం ఏంటంటే కనుక మనకి ఫిబ్రవరి 15 ఆదివారం రోజున మహాశివరాత్రి వచ్చింది. చాలా విశేషం, చాలా మహాపర్వదినం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శివారాధన చేయాలి, చేస్తారు. అయితే ఆ సందర్భంగా మా పీఠంలో ప్రత్యేకంగా ఆ రోజంతా కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, శివుడికి సంబంధించినటువంటి పంచాక్షరి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము, దానికి సంబంధించినటువంటి తర్పణాలు చేయడము, అలాగే గణపతి, గాయత్రి, లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర, నవగ్రహ రుద్రహోమాలు నిర్వర్తింపచేయడము, అలాగే రాత్రి అంటే కనుక లింగోద్భవ సమయంలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకాలు చేయడము, ఇవన్నీ కూడా ఆ రోజున ప్రత్యేకంగా నిర్వర్తింపచేయడం జరుగుతుంది మా పీఠంలో. అయితే ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు ముందుగానే మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని ఈ యొక్క మహాశివరాత్రి రోజు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లోనూ కూడా మీ గోత్రనామాలతో అభిషేకాలు, హోమాలన్నీ కూడా నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనడం వల్ల మీకు శివానుగ్రహం కలిగి సమస్త కోరికలు నెరవేరుతాయి, సమస్త గ్రహ దోషాలు తొలగుతాయి, ఎటువంటి సమస్య నుంచైనా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి అంత విశేషం ఈ శివారాధన చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి. దీంట్లో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారికి దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో 2000 రూపాయలుగానే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏంటంటే కనుక చాలామంది శివరాత్రి రోజున ఇంట్లో శివుడికి అభిషేకం కానీ, బిల్వదళాలతోటి పూజ కానీ లేదా మామూలుగా పూజ కానీ చేసుకోవాలనుకుంటారు. ఆ రోజున పూజారులు దొరకక, పూజ ఎలా చేసుకోవాలో తెలియక, అభిషేకం ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఇంట్లో శివాభిషేకం ఎలా చేసుకోవాలో, పార్థివలింగం అంటే మట్టి లింగంతో పూజ ఎలా చేసుకోవాలో, బిల్వదళార్చన ఎలా చేయాలో, లేదా అభిషేకం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని, అభిషేక విధానాన్ని కూడా మీకు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే శివరాత్రి రోజున చక్కగా అభిషేకం కానీ, పూజ కానీ మీ చేతితో మీరే వీడియో చూస్తూ చక్కగా హాయిగా మీ చేతితో మీ శివారాధన చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో కూడా శివారాధన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అంటే ఆలయాలకు వెళతారు, ఆలయాల్లో వెళ్ళినా కూడా దర్శనం అవ్వడం అదృష్టం. ఆ రోజు అభిషేకాలు చేసుకునే ఖాళీలు చాలా ఆలయాలు ఉండటం లేదు. ఇంట్లోనే కాస్త మనశ్శాంతిగా అభిషేకం చేసుకోవాలనుకుంటారు శివుడికి. అలాంటి వారందరికీ ఈ వీడియోలు వినియోగిస్తాయి. అందరికీ విషయాన్ని తెలియజేయండి. ఇక రెండో విషయం ఏంటంటే కనుక ఫిబ్రవరి 21వ తారీఖున పుత్ర గణపతి వ్రతం. ఎవరికైతే సంతానం లేదో, సంతానం కలగటం లేదో, మిస్క్యారీలు అవుతున్నాయో, లేకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న నిలబట్టడం లేదో, లేదా ఒక సంతానం కలిగి రెండో సంతానం కలగటం లేదు, అమ్మాయిలే పుట్టి అబ్బాయిలు పుట్టడం లేదో, లేదా అబ్బాయిలే పుట్టి అమ్మాయిలు పుట్టడం లేదో, ఇష్ట సంతానం ఏదైనా కావాలని కోరుకుంటున్నా, అలాంటి వారందరికీ కూడా ఈ పుత్ర గణపతి వ్రతం చేయడం వల్ల విశేషమైనటువంటి సంతానం కలుగుతుంది, శీఘ్రంగా కలుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది, ఆయుష్మంతులు అవుతారు. కాబట్టి సంతాన దోషాలన్నీ తొలగజేసేటటువంటి వ్రతం పుత్ర గణపతి వ్రతం. కాబట్టి 21 ఫిబ్రవరి శనివారం రోజున వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుత్ర గణపతి వ్రతం చేసుకోండి. ఈ పుత్ర గణపతి వ్రతం చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పుత్ర గణపతి వ్రతం వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరే వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలు వినియోగించవలసిందిగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సంబంధ బాంధవ్యాల విషయంలోనూ లేదా ఇంట్లో వ్యవహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సోదర సోదరీమణుల నుంచి కీలక సమాచారం అందడం కానీ, ప్రేమాభిమానాలు పెరగడం కానీ, సమస్యల పరిష్కారం జరగడం కానీ జరుగుతుంది. మీలో నీతి, నిజాయితీ, అలాగే గౌరవ మర్యాదలు బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి. సమాజంలో సేవ చేయగలుగుతారు. చేసే పనిని బాగా శ్రద్ధతో చేయగలుగుతారు. స్నేహితుల ద్వారా కూడా మంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అలాగే ఉన్నతమైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తారు. అందరికన్నా గొప్పగా ఆలోచించే ప్రయత్నాలు కూడా చేసుకోగలుగుతారు. తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త వారితో స్నేహం చేసినప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే
వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యవహార విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఇష్టమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ రుణాలు తీర్చగలిగే ప్రయత్నాలు చేయగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో అలాంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు ఖచ్చితంగా మీరు ఛేదించగలుగుతారు. విదేశాల్లో ఉండేటటువంటి వారికి ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఆర్థిక వృద్ధి అయితే కనపడుతోంది. కుటుంబ సభ్యులతో రిలేషన్షిప్స్, కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతా మీరు సొంతంగా ఎదగడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా సామరస్యత కనపడుతోంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోనూ కూడా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థికంగా మెరుగుపడతారు. కొత్త పెట్టుబడుల వల్ల చక్కని అనుకూలత కనపడుతోందని చెప్పొచ్చు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడానికి, విదేశాలు వెళ్ళడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. అలాగే గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. క్రయ విక్రయాల వల్ల లాభాలు కనపడుతున్నాయి. శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. ప్రేమికులకు బాగా కలిసి వచ్చే కాలంగాను ప్రేమ వివాహాలు జరుగుతాయని చెప్పొచ్చు. అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే వ్యాపారపరంగా కూడా ఇబ్బందుల నుంచి బయటపడి వ్యాపార లాభాలకి ముందరికి వేసే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ పట్ల ఆసక్తి, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా ఉత్తీర్ణతా శాతం పెరుగుతుంది. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణము, సమస్యల పరిష్కారంతో పాటుగా అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు, బంధుమిత్రులతోటి ప్రేమాభిమానాలు పంచుకునే అవకాశాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఉన్నత స్థాయికి ఆలోచన చేయగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపార లాభాలు అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలత కనపడుతోంది. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలని వారికి మాత్రం చాలా బాగుంది. ఈ వారంలో ప్రయత్నం చేయొచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. క్రయ విక్రయాల్లో చక్కని లాభాలు లేదా ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఈ వారంలో వాటిని జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారు. ఉన్నతమైనటువంటి భావాలతోటి, కోరికలతోటి మీ జీవితాన్ని మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. అలాగే డబ్బుల విషయంలోనూ, అలాగే సంపాదన విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే టెక్నాలజీ పట్ల, భవిష్యత్తు పట్ల అవగాహన బాగా పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోగలిగి మార్పులు తెచ్చుకోగలుగుతారు మీ జీవితంలో. అలాగే ఎటువంటి అవకాశాలైనా సరే చేజారిపోకుండా చాలా జాగ్రత్తగా మీరు వాటిని అవసరానికి వినియోగించుకోగలుగుతారని చెప్పొచ్చు. అయితే మీ ఎదుగుదల చూసి ఓర్వలేనటువంటి బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా ఇరుగు పొరుగు వారు కానీ, లేకపోతే స్నేహితులు కానీ ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం శ్రద్ధగా చేయాలి. వాయిదా వేసినా, లేకపోతే బద్దగించినా, లేకపోతే లేజినెస్తో ఉన్నా ఆ పనులు మీకు ఎదరకు జరగవు. అలాగే మీ యొక్క సహచరులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో కూడా, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. భూములు, గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు లేదా యంత్ర పరికరాలు, వాహనాలు కొనేటప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేలా ఉన్నాయి. జాగ్రత్త. అనారోగ్య సమస్యలు కొంచెం ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి కోరికలు పెంచుకోకండి. భార్యాభర్తల మధ్య జాగ్రత్తలు తీసుకోండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం లేదా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలించే పరిస్థితి కనపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తాయి అని చెప్పొచ్చు. అలాగే కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి భూములు, బంగారం, వెండి, స్థిరాస్తుల విషయంలో కూడా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఇక పిల్లలని సంతానం కోసం కానీ, సంతానానికి సంబంధించిన ట్రీట్మెంట్ల కోసం కానీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల కోసం కానీ బాగా అనుకూలమైనటువంటి వారంగా కనపడుతోంది. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ, ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ చక్కని అనుకూలత అయితే కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బాగా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి, కలుస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా సమస్యలు ఉంటే చర్చించుకుని, పరిష్కరించుకుని ముందరికి వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపార పరంగా కూడా, ఉద్యోగపరంగా, వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లోనూ కూడా మీరు ఏదైతే స్టెప్ వేస్తున్నారో, నిర్ణయం తీసుకుంటున్నారో అది జాగ్రత్తగా తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. అలాగే వ్యవసాయం చేసేవారు కొంచెం పొలాల్లో అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి.
అలాగే చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకు ఇష్టమైన వ్యక్తులతో కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. అలాగే సంతానం వల్ల చికాకులు, కుటుంబం వల్ల ఖర్చులు, ఏ పని సరిగ్గా సాగకపోవడము, విరక్తి ఆలోచనలు రావడము, మొండి బాకాయలు వసూలు అవ్వకపోవడము, సమయానికి అనుకున్నంత డబ్బులు రాకపోవడము, అప్పులు చేయవలసి రావడము, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, వస్తువులు చెడిపోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, వాహన ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టం కనపడుతోంది కాబట్టి జాగ్రత్త. ఇక మద్యపానం, ధూమపానం వ్యసనపరులకి అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలు, కాంట్రాక్ట్ రంగాల వారికి కాంట్రాక్ట్లో నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు కానీ, యంత్ర పరికరాలు కానీ, వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది. అలాగే డబ్బుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించకపోతే కనుక తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ అనారోగ్య సమస్యల వల్ల, శారీరక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు, ధన నష్టము, మానసిక ప్రశాంతత లేకపోవడము కనపడుతోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లయితే కనుక అనుకున్నంత మంచి ఫలితాలే కనపడటం లేదు. మంచివారిని అపార్థం చేసుకోవడం, ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏదో చెడు అని ఆలోచించకుండా మాట్లాడినా, కోపంగా దోషంగా మాట్లాడినా ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు. ఇష్టమైన వాళ్ళతో గొడవలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. వ్యాపారపరంగా కూడా చికాకులు బాగా కనపడుతున్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. అనుకోని ఖర్చుల వల్ల, లేదా ఇంట్లో అనవసరమైనటువంటి ఖర్చుల వల్ల, ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల, అనవసరమైన వాహనాలు కొనడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేసిన అప్పులే తీర్చలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ వీటి వల్ల కూడా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతుంది. అలాగే ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చెడిపోవడం కానీ, పిల్లలతోటి సంతానం మీ మాట వినకపోవడం కానీ, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా చేసే పని సజావుగా సాగకపోవడము, లేదా అనుకున్న పనులు వాయిదాడి పడే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు, గొడవలు, సమస్యలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా అనవసరమైన వ్యామోహాలు, అలాగే చదువు పట్ల ఆసక్తి లేకపోవడము, లేదా చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగ వ్యవహారాలు నిర్వర్తించకపోవడం వల్ల ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగే అవకాశాలు, టెన్షన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక బాధ, పరిపక్వత లేకపోవడము, అనాలోచితము లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ధన నష్టం బాగా కనపడుతోంది. వ్యాపారంలో చికాకులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు, రుణ బాధలు బాగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీకోసం కన్నా ఇతరుల కోసం, మీ ప్రేమించిన వాళ్ళ కోసం, స్నేహితుల కోసం, లేదా కుటుంబం కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, వాళ్ళకి సహాయం చేయడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ కోసం మీరు కృషి చేయడం కానీ చేస్తారని చెప్పచ్చు. అలాగే స్నేహితులు మీకు బాగా మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్త. కొన్ని ముఖ్యమైనటువంటి పొలంలో ముఖ్యమైనటువంటి అడ్డంకులన్నీ తొలగుతాయి. అయితే కొన్ని వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా లావాదేవీలు జరపాలి. డబ్బుల విషయంలో, ఆర్థిక విషయంలో, అప్పుల విషయంలో, చేబదుర్చుకునే విషయంలో, లేదా కొత్తగా అప్పులు తీసుకునే విషయంలో, డాక్యుమెంట్లు, సంతకాలు, రిజిస్ట్రేషన్లు, భూములు కొనే విషయము, ఇలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక విలువైనటువంటి పత్రాలు కానీ, లేదా కొన్ని రకాల డాక్యుమెంట్స్ కానీ పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయం చేసేవారికి టెక్నాలజీని బాగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యవసాయ వృద్ధి కనపడుతోంది. కొంచెం పనులన్నీ నత్తనడగ్గా సాగుతాయి. కంగారు మాత్రం పడకండి. కొంచెం వారాంతరం యందు విజయం పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ టెన్షన్లు ఎక్కువ పడిపోతుంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి టెన్షన్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ధైర్యంగా దైవబలంతో ఎదరికి వెళ్ళండి. ఒకసారి జాతకం కూడా చూపించుకోండి. ఇక సుందరమైన ప్రదేశాలు చూసే అవకాశాలు కనపడుతున్నాయి. గొప్పవారితో స్నేహం చేయడం వల్ల మంచి ఆలోచనలు మీకు రాబోతున్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా
ఆరోగ్యపరంగా వైద్యాన్ని మార్చడం లేదా వైద్యులని మార్చడం చేయడం ద్వారా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి చిన్న విషయానికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే చివరికి మాత్రం మీరు విజయం సాధిస్తారు ఖచ్చితంగా. అలాగే నర్సరీలు, పూల మొక్కలు వీటికి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు బాగా కనపడుతున్నాయి. స్వీట్ షాపులు, పళ్ళు అమ్మేటటువంటి వారికి లాభాలు కనపడుతున్నాయి. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని ప్రారంభం చేసినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చాలా రకాల అపాయాల నుంచి, సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి, ఎవరితో గొడవలు పెట్టుకోకండి. అలాగే కోర్టు కేసులు లేదా పోలీస్ కేసులు అన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనకండి. ఇక మీరు భవిష్యత్తు గురించి ఆదాయం తెచ్చే పెట్టుబడులు అంటే భూములు ఎందు, గృహాల ఎందు పెట్టే పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు. అలాగే బంగారం ఎందు కూడా పెట్టుబడులు పెట్టినా మీకు వృద్ధి అవుతుంది. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా కట్టడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కొనడం కోసం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనడానికి కానీ బాగా ఖర్చులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యమైన వస్తువులా కావా ఆలోచించుకోండి. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దామన్నా, ఫ్యాక్టరీలు పెడదామన్నా, కంపెనీలు పెడదామన్నా కూడా మీకు చక్కని ఆర్థికపరమైనటువంటి లోన్లు రావడం కానీ, సపోర్ట్ చెందడం కానీ, సబ్సిడీలు రావడం కానీ, ప్రభుత్వపరమైనటువంటి పాలసీలు మీకు అనుకూలించడం కానీ, లేకపోతే కనుక వాళ్ళ నుంచి ఏదైనా సరే పర్మిషన్లు, ఎన్ఓసీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు రావడం, అప్పులు తీరడం, పాత రుణాలు మళ్ళీ తిరిగి తీర్చేసి కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకి మీరు అనుకున్న ప్రాంతాల్లో ఉద్యోగాలు రాకపోయినా, అనుకున్న కంపెనీలో ఉద్యోగాలు రాకపోయినా వచ్చినటువంటి ఉద్యోగంతో సంతృప్తిగా ఎదరకు వెళ్తే బాగుంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో కొంచెం మెరుగుదల కనపడుతుంది. మీ పనితీరు అధికారులకు వచ్చుతుంది. తోటి ఉద్యోగస్తులతో ఆనందంగా పనిచేసుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు కానీ, ఏదో కోర్టు వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే తొందరగా మీకు పూర్తవుతుంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం అయితే స్వల్పంగా తగ్గుతుందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా వీసా సమస్యల పరిష్కారము, నూతన గృహయోగ్యత, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం ఆలస్యంగా కుదురుతాయి, కొంచెం నలుగుతాయి. కంగారేం పడిపోకండి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతోంది. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చేయడితే మీకు చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా మైత్రి, కలయికలు, అనుబంధాలు బ్రహ్మాండంగా ఏర్పడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు, కష్టపడతారు. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు, శారీరక కొంచెలు, వాంఛలు బాగా పెరిగిపోతాయి. కొంచెం వ్యసన ప్రభావం కూడా కనపడుతుంది. వాటిని తగ్గించుకోవాలి. ఇంకా విద్యార్థులకి ఎంట్రన్స్ పరీక్షలు రాసేటటువంటి వారికి, ఆల్రెడీ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతుంది. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణత కనపడుతుంది. కంప్యూటర్ పరమైనటువంటి కోర్సులు ఎందు శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగస్తులకి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. ఉద్యోగాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, ఆర్థిక వృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఎవరితో అయితే మీరు వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారో పార్ట్నర్స్, వాళ్ళతోటి సఖ్యత కనపడుతోంది. వ్యాపార లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. కాకపోతే మొండి బకాయిలు కానీ, లేదా అరువులు ఇవ్వడం కానీ, అప్పులు ఇవ్వడం వల్ల కానీ నష్టపోతారు. కాబట్టి అలాంటివి కొంచెం దూరంగా ఉంచుకుని జాగ్రత్తగా లావాదేవీలు జరుపుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాల ద్వారా డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తారు. వాహన సౌఖ్యం కనపడుతుంది. గృహాలు కొనుగోలు చేయగలుగుతారు. భౌతిక పరమైనటువంటి సంతోషాలకి, సరదాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. ప్రేమ విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా పోరాడి ఎదుర్కోగలుగుతారు. శారీరక సౌందర్యం కోసం కృషి చేస్తారు. మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వడానికి కృషి చేస్తారు. స్నేహితుల ద్వారా ధనలబ్ధి కనపడుతోంది, ఆనందం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి సపోర్ట్ లభిస్తుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడతాయని చెప్పచ్చు. వచ్చే ఆదాయాన్ని తగ్గ ఖర్చు పెట్టుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు, అప్పులు చేయవలసి వస్తుంది. కాబట్టి ఖర్చుల విషయంలో, లావాదేవీల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబంలో పెద్దలతో కలిపి ఆలోచించే ఏదైనా పెట్టుబడులు పెట్టండి. మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారస్తులకి, రోడ్లు, భవన నిర్మాణ వ్యవస్థ కార్మికులకి ఆదాయపరంగా లబ్ధి కనపడుతోంది. అలాగే పిల్లల్ని పెంచే విషయంలో, పిల్లల ఉద్యోగాల విషయంలో, వివాహాల విషయంలో, వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాదు, వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు, తపన పడతారు, సపోర్ట్ చేస్తారు. వ్యవసాయదారులకి చక్కని ఆదాయ ప్రాప్తి కనపడుతోంది. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లబ్ధి, ప్రగతి, వస్తు ప్రాప్తి కనపడుతుందని చెప్పచ్చు. పురోగతి కనపడుతుందని చెప్పచ్చు. అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే ఈ వారం చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు,
ఖచ్చితంగా వాటి యందు పెట్టుబడులు పెట్టగలుగుతారు. గృహాలు కొనడం కానీ భూములు కొనడం కానీ అనుకూలిస్తుంది. క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా ఎక్కువ లాభం సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా, ఇండస్ట్రీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, కంపెనీలు పెట్టాలన్నా మీకు చక్కని సపోర్ట్ లభిస్తుంది. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి కాబట్టి తాత్కాలిక ఉద్యోగాలు చేయొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు అనుకూలిస్తాయి. ఇష్టమైన వారితో శారీరక కలయికలు కనపడుతున్నాయి. భోగాలు అనుభవిస్తారు. భూములు, గృహాలు, బంగారము, ఫిక్స్డ్ డిపాజిట్లు వీటిలో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అందులో గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా మీకు వృద్ధి అవుతాయని చెప్పచ్చు. వ్యాపారాల్లో కొత్త మెలకువలు నేర్చుకోవడంతో పాటుగా ట్రెండ్ని అర్థం చేసుకోవడము, భవిష్యత్తును అర్థం చేసుకోవడము, టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అన్యోన్యతలు ఏర్పడతాయి. అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ స్థాన మార్పులు కనపడుతున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన ప్రయత్నాలు సాఫల్యత కనపడుతోంది. ప్రేమికుల మధ్య అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కలయికలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకోండి. మద్యపాన, ధూమపాన వ్యసన పరులకి ప్రమాదాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. వాటిని తగ్గించుకోవాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి వినూతన రీతిలో ఆలోచించి కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాలు కానీ లేదా సమయానికి తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే మాట తీరు బాగుంటుంది. అందరినీ బాగా ఆకట్టుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తగ్గుతాయి. నూతన గృహాలు లభిస్తాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి మంచి అవకాశాలతో పాటుగా సబ్సిడీలు వస్తాయి. మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని మంచి మంచి ప్రదేశాల్లో భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లు యందు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. పెట్టచ్చు. అలాగే ఏదైనా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, వ్యాపారాలు పెట్టాలనుకున్నా అలాంటి వాటిలో మీ యొక్క పెట్టుబడిని పెడితే వృద్ధవుతుంది. మీకు అంతర్గత శత్రువులు, నరదృష్టి మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి బాగా పెరగడమే కాదు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. నేర్చుకున్న చదువుని భవిష్యత్తు తరాలకు అందించడానికి లేదా టెక్నాలజీ పరంగాను, టెక్నికల్ పరంగాను కూడా దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా పోటీతత్వంతో ఉద్యోగంలో ఎదుగుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ఉద్యోగ అభివృద్ధి, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకు దేవతారాధన చేయడంతో పాటుగా మంచి నడవడిక, అందరినీ మెప్పించుకోగలుగుతారు. శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మీరు వేసుకునే ప్రణాళికలు చక్కగా అమలు చేయగలుగుతారు. వ్యాపారంలో వృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు. లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక ఇబ్బందులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు, మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవ, కీర్తి, మర్యాదలు తగ్గే అవకాశాలు, అనవసరమైనటువంటి మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలనుకుని చేసే ప్రయత్నంలో నష్టాలు, షేర్లోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెడితే ధన నష్టము కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం కానీ, చేయవలసిన పనులు సమయానికి చేయకపోవడం కానీ, ఎదురు వ్యక్తుల మీద ఆధారపడడం కానీ, మెంటల్ టెన్షన్లు పెరిగిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు మనస్తత్వం వల్ల, అప్పులు చేసే ధోరణి వల్ల, అనవసరమైన ఖర్చుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీతో కొంతమంది మంచిగా మాట్లాడుతూ మీ రహస్యాలు తెలుసుకోవడం కానీ, మీ దగ్గర డబ్బులు కాజేయడం కానీ, తప్పుడు పెట్టుబడులు పెట్టించడం కానీ చేస్తారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మకండి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళతో వ్యవహారంగా మాట్లాడండి. అలాగే మీ యొక్క పెద్దవాళ్ళ అనుమతి లేకుండా అనవసరమైనటువంటి ఆస్తి వ్యవహార విషయాల్లో నిర్ణయాలు తీసుకోకండి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం కనపడుతోంది. పెట్టుబడులకు తగ్గ లాభాలు కనపడడం లేదు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు స్వల్ప ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు కనపడుతున్నాయి. ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలకి దూరంగా ఉండాలి. వివాహేతర సంబంధాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుంటే ఏదైనా జోత ప్రక్రియలోకి వెళితే బాగా నష్టపోతారు. జాగ్రత్త. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి దాడులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు, అలాగే శారీరక కోరికల వల్ల సమస్యలు, అలాగే వ్యసనపరులకి ప్రమాదాలు, వ్యసనపరులకి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. మద్యపానం, ధూమపానాలు తగ్గించుకోవాలి, మానేయాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవైపోతాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఏదైనా వస్తువులు, వాహనాలు, భూములు, గృహాలు కొనేటప్పుడు అది ఆచితూచి వ్యవహరించాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట బాధ్యతగా ఉండాలి. వివాహం విషయంలో కూడా కుదిరి వెనక వెళ్ళిపోవడము లేదా తప్పుడు సంబంధాలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య అవగాహన ధోరణి వల్ల ప్రేమికులు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి.
ముఖ్యంగా సమయానికి అనుకున్న పనులు పూర్తవ్వకపోవడం వల్ల ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో పిల్లల వల్ల, పెద్దల వల్ల, కుటుంబ వ్యవహారాల వల్ల, ఖర్చుల వల్ల గొడవలు కనపడుతున్నాయి, సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే మిమ్మల్ని బాగా ప్రేమించేవారిని, అభిమానించేవారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల మీ జీవితంలో పెద్ద సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాలు లేదా సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతుంది. చదువు పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగస్తులందరూ కూడా అధికారిక ఒత్తిడి కనపడుతుంది, జాగ్రత్త. స్త్రీలకి పరపురుష వ్యామోహం బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల నష్టాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ఎవరిని పడితే వాడిని నమ్మడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి అద్భుతమైనటువంటి తెలివితేటలు, పరిజ్ఞానము, చదువు పట్ల ఆసక్తి పెరుగుతాయి. కొత్త కోర్సులు నేర్చుకోగలుగుతారు. మీరు ఎదురు చూస్తున్న మంచి అవకాశాలు మీ అందరికీ రాబోతున్నాయి. మీ మాట తీరు బాగుంటుంది. అందరితో కూడా ధైర్యంగా మాట్లాడతారు. మీరు అనుకున్న పనులు చేసుకోగలుగుతారు. శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకునే అంతలా మాట్లాడగలుగుతారు. మీ మాట తీరు చాలా అందంగా ఉంటుంది ఈ వారం. గతంలో లాగా ఉద్రేకపడ్డాలు, ఆవేశపడ్డాలు, సమస్యలు ఇవన్నీ తగ్గించుకుంటారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. పరిశుభ్రతను పాటిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక వృద్ధి కనపడుతుంది. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం బాగా పెరుగుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరని చెప్పచ్చు. అంత కష్టపడతారు. విదేశీ ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వీసాలు మంజూరు అవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇష్టమైన వ్యక్తులతో కలయికలు, అలాగే వ్యాపార విషయాలు అనుకూలతలు కనపడతాయి. అలాగే ఇంట్లో ఏదైనా మీ పిల్లలకి సంబంధించి ఉద్యోగం కోసమో, వివాహం కోసమో, వాళ్ళ వ్యాపారం ఎదుగుదల కోసమో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, ప్రయత్నాలు చేసినా వాళ్ళకి సఫలీకృతం అవుతుందని చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడమే కాదు, ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుంది. శారీరకంగా కలుస్తారు. ఇంట్లో ఉండే వాళ్ళతో మీ ప్రేమ విషయం చెప్పి ఒప్పించుకునే వివాహం కోసం ప్రయత్నాలు చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా సంతోషంగా మీ జీవితం గడపడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. మీకు ఆదాయం అనుకున్నంత రాకపోయినా కూడా, ఖర్చులు ఎక్కువైపోయినా కూడా మీ తెలివితేటలతో ఆదాయపరంగా వ్యవహారాలు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల వల్లే కొంచెం ఎక్కువ ఖర్చులు అయిపోతుంటాయి కాబట్టి కొంచెం అదుపులో పెట్టుకోండి. అప్పులు తీసుకునే ఇబ్బందులు పడతారు కాబట్టి అనవసరమైన వస్తువుల కోసం అప్పులు చేయకండి. ఏదైనా వ్యాపారాలు పెట్టడానికో, ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు భూమిలో కొనడానికి అప్పులు చేస్తే తప్పులేదు. ఇక ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల యొక్క ప్రభావము కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకనే వ్యాయామం చేద్దాం అనుకుంటారు కానీ కుదరపోవడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. కాబట్టి ఎక్కువ సమయం ఆరోగ్యం పట్ల కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. మీరు ముఖ్యంగా ఎక్కువ సమయం కుటుంబంతో, ప్రేమించిన వాళ్ళతోటి, స్నేహితులతోటి కాలం గడుపుతారు. వాళ్ళతో తిరగడాలు, ప్రయాణాలు చేయడాలు, తీర్థయాత్రలు చేయడాలు కలిసి వస్తాయి. సోదరీమణులతోటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఏదైనా ఇబ్బందులు ఉంటే కూర్చుని పెద్ద మనుషుల ద్వారా మాట్లాడుకుని చర్చించుకుంటే అనుకూలంగా కనపడుతుంది. ఇక ప్రేమికులకు కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే స్త్రీలకు ముఖ్యంగా ఆడపడుచులతోటి, అత్తమామలతోటి వ్యవహారాలన్నీ కూడా సజావుగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసే చోట అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇంటి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతాయి. గృహం కొనాలనుకుంటే అనుకూలమైనటువంటి గృహం లభిస్తుంది. విద్యార్థులకి అద్భుతమైనటువంటి నూతన అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. ఆల్రెడీ మీరు చదువుకునేటటువంటి చోట మీకు చక్కని పాజిటివ్ వైబ్రేషన్స్, స్నేహితుల యొక్క సహకారము, అలాగే మీ యొక్క అధ్యాపకులు లేకపోతే టీచర్స్, లెక్చరర్స్ యొక్క సపోర్ట్ బాగా లభిస్తుంది. ఉద్యోగస్తులకి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎప్పటి నుంచో పడినటువంటి శ్రమకు తగ్గ ఫలితం ఈ వారం మీరు పొందబోతున్నారు. స్త్రీలకు కూడా గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా ఆరోగ్యం పట్ల, అందం పట్ల, అలాగే కుటుంబం పట్ల బాధ్యత వహిస్తారు. మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకి అనేక రంగాల ద్వారా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారాలు మార్పులు తీసుకొచ్చుకున్నట్లయితే మీకు విజయం పొందగలుగుతారు. పెట్టుబడులు, లావాదేవీ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేయించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నా కూడా
అనుకున్న పనులు సమయానికి జరుగుతాయి. ఏదైతే మీరు లక్ష్యాలు మీ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ చక్కగా రీచ్ అవ్వగలుగుతారు. ప్రతి వ్యక్తిని మీ మాట తీరుతో ప్రభావితం చేసుకుని మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడం మీ ఎదుగుదలకి వ్యాపారాలకి వృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి అయితే బ్రహ్మాండంగానే ఉంటుంది, కానీ టెన్షన్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మిమ్మల్ని మీరు గొప్పగా వ్యక్తిగా మార్చుకోవడము, వ్యాపారాలు పుంజుకునేలా చేయడంతో పాటుగా జ్ఞాన సముపార్జన కూడా చేయగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో, అపార్థం చేసుకున్నారో వాళ్ళందరినీ తిరిగి కలుస్తారు, గొడవలు తగ్గుతాయి. అలాగే బంగారం వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది, లబ్ధి కనపడుతోంది. అందరితో కూడా చక్కగా స్నేహంగా మాట్లాడుకోగలుగుతారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాల విషయంలో జాగ్రత్త, ముఖ్యంగా స్త్రీలు కొంతమంది వాడుకుని వదిలేస్తారు, జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఆనందంగా కాలం గడుపుతారు, ఉద్యోగంలో బాధ్యతగా వ్యవహరిస్తారు, ఎదుగుదల కనపడుతుంది, కృషికి తగ్గ ఫలితం కనపడుతుంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వాహనాలు మార్చడం లేదా భూములు గృహాలు కొనడం జరిగే అవకాశాలు ఉన్నాయి. టీచర్స్కి అంటే లెక్చరర్స్కి లేదా అధ్యాపకులు వీళ్ళందరికీ మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కొంటారు, బంగారం మీద ఎక్కువ పెట్టుబడులు పెడతారు, పాలసీలు ఇన్సూరెన్సులు కట్టుకోవడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. షేర్లోను ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి, ఎవరికి అప్పులు తెలియని వాళ్ళకి ఇవ్వకండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని అలాంటి లావాదేవీలు జరపండి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చేయడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. ఈఎంఐలు కట్టడం కానీ, క్రెడిట్ కార్డ్ పరమైనటువంటి బిల్లులు కట్టడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, శారీరక కలయికలు కనపడుతున్నాయి. వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి మనస్పర్ధలన్నీ తగ్గుతాయి. ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుంది, శారీరకంగా కలవగలుగుతారు. అలాగే సమస్యలుంటే పరిష్కరించుకుంటారు. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహన యోగం కనపడుతోంది. వాహనాలు మార్చాలన్నా కొనాలన్నా అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులే కనపడుతున్నాయి కాబట్టి కంపెనీలు మారాలనుకునే వారు ప్రయత్నం చేయొచ్చు. ఇతర దేశాల్లో ఉండేవారు కూడా మీరు ఏదైనా సరే ఉద్యోగాలు మారచ్చు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. ప్రేమించిన వాళ్ళ వ్యక్తులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే విద్యార్థులు కూడా ఇష్టమైన క్రీడల్లో కానీ లేదా మీ యొక్క స్కిల్స్లో కానీ బాగా నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు. భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అలాగే మీరు పనిచేసే చోట మంచి పేరు ప్రఖ్యాతలు అయితే తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప అభివృద్ధి కనపడుతుంది. ఒడిదుడుకులు ఉంటాయి ఇంట్లో సమస్యల వల్ల, కానీ మెంటల్ టెన్షన్లు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మీరు అనేక రకాల వ్యవహారాల్లో ఉన్నత స్థాయికి అయితే వెళతారు. కొంతమంది నమ్మించి మోసం చేస్తారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. శారీరకపరమైన కోరికలు తగ్గించుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనేక రంగాల ద్వారా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలే పొందగలుగుతారు. కాకపోతే కొంచెం నరదిష్టి నరఘోష బాగా కనపడుతోంది. వ్యాపారాల్లో నిర్ణయాల విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త వ్యతిరేక ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపార పరాలుగా అనేక రకాల ఒడిదుడుకులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భూ వివాదాలకి వాటికి దూరంగా ఉండడం, క్రయ విక్రయాలు జరిపే సమయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. నూతన లావాదేవీలు జరిపేటప్పుడు, డబ్బులు అప్పులు ఇచ్చేటప్పుడు, అరువులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మాట పట్టింపులు పెరుగుతాయి. మొండితనంతో మూర్ఖత్వంగా మాత్రం వ్యవహరించకండి. ఎవరితోటి కూడా బంగారు వస్తువులు కానీ, వండి వస్తువులు కానీ లేదా డాక్యుమెంట్స్, తాళాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. నమ్మక ద్రోహాలు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. బాధ్యత రాహిత్యం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. మీకు సహకరించే వారి మీదే కోప్పడడం, ప్రేమించే వాళ్ళ మీద కోప్పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు కానీ, రాతకోతలు, డాక్యుమెంట్స్ విషయాల్లో కానీ లేదా ఏదైనా కాంట్రాక్ట్లు పుచ్చుకునేటప్పుడు కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ వివాహాలు కానీ, ప్రేమ విషయాలు కానీ అనుకూలంగా కనపడలేదు కాబట్టి కొంచెం వాయిదా వేసుకోండి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలను, లిఖితపూర్వక వ్యవహారాలను ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోవడము, అస్తమాటు హాస్పిటల్కి వెళ్ళడము, ఏదో ఒక టెస్టులు చేయించుకోవడం లాంటివి కనపడుతున్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే కనుక ధన నష్టం విపరీతంగా కనపడుతుంది. అలాగే కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి, జాగ్రత్త. అలాగే రుణ బాధలు, అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగులు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురవడం వల్ల ఉద్యోగపరంగా కొంచెం చాలా కష్టాలు అనుభవించే పరిస్థితులు, టెన్షన్లు కనపడుతున్నాయి. శారీరక వ్యామోహాలు పెరిగిపోవడమే కాదు, కోరికలు పెరిగిపోవడము లేదా అనవసరమైనటువంటి కలయికలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవై ఇబ్బందులు పడే అవకాశాలు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా
ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనపడుతోంది, జాగ్రత్త. ముఖ్యంగా ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ సంబంధ విషయాల్లో కూడా కొంచెం ఆటంకాలు, విఘ్నాలు, చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనల వల్ల గొడవలు జరిగే అవకాశం కనపడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక గృహ నిర్మాణ పనులు కానీ, గృహాలు కొనే విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. బ్యాంకు లావాదేవీలను కూడా ఆలస్యంగా ఎదురుసాగే అవకాశం కనపడుతోంది. ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టము, అనారోగ్య సమస్యలు, విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదివేటప్పుడు సరైన ఆశయం లేకపోవడము, సరైన గోల్స్ లేకపోవడం వల్ల చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి ఒక గోల్ అనుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు కూడా అనుకోని చికాకులు, ఉద్యోగ కార్యాలయాల్లో అధిక ఒత్తిడి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో విభేదాలు కనపడుతున్నాయి, మానసిక ఒత్తిడి కనపడుతోంది. వ్యాపారస్తులకి పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనపడటం లేదు, అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఏ పని ఎవరితో చేయించాలో, ఏ పని ఎలా చేయాలో అర్థమవుతుంది బాగా మీకు. అందుకనే భార్యాభర్తల సహకారం కూడా ఒకరికొకరికి సహకారం అందిస్తుంది, అందుకుంటారు. పరువు ప్రతిష్టలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రశాంతంగా కాలం గడపాలనుకుంటారు. ఒంటరిగా ఉండి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కోరికలు తీరతాయి. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. తద్వారా కొంతమంది వ్యక్తులతో కలవాలనుకుంటే కలిసే అవకాశాలు ఉంటుంటాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యవహార పరంగా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. కానీ వాటిని జాగ్రత్తగా మీరు అందుకోవాలి. అలాగే మీ టాలెంటు, మీ సామర్థ్యము, మీ స్కిల్స్ బాగా పెరుగుతాయి. మీ తెలివితేటలు బాగా పెరుగుతాయి. మిమ్మల్ని మీరు సమాజంలో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన యోగ్యత కనపడుతోంది. అనేక రకాల సమస్యలని కొంతమంది వ్యక్తుల ద్వారా, పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. విలువైనటువంటి బహుమతులు అందుకునే అవకాశం కనపడుతోంది. వాహనాలు, యంత్ర పరికరాలు కొనడం కానీ అమ్మడం కానీ కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరింపజేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పులు తీర్చడానికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వైద్య విధానాల ద్వారా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, లేకపోతే షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం ఖచ్చితంగా చేయగలుగుతారు. కాకపోతే ఒకసారి జాతక పరిశీలన చేసుకునే ట్రేడింగ్లోనికి, షేర్లోకి వెళ్ళాలి. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యవహార పరంగా ఒడిదుడుకులు ఉంటాయి, కానీ మీరు వాటిని అధిగమించి మీ అభివృద్ధిని చూపించుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. దూర ప్రయాణాలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం, వీసాల కోసం ప్రయత్నం చేయడం కలిసి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఉద్యోగాలు పోవు. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నం చేసేవారు మాత్రం జాతక పరిశీలన చేయించుకోండి. కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ ప్రపోజ్, ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు ప్రపోజ్ చేయొచ్చు. ఇంట్లో కూడా మీ విషయాలు చెప్పొచ్చు. పెళ్ళికి కూడా అవకాశాలు వస్తాయి. ఆదాయం కన్నా ఖర్చు కొంచెం అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. అనవసరమైన వస్తువులు కొనకండి. సమయానికి మాత్రం అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఎందుకంటే గృహాల యందు, భూముల యందు, బంగారం యందు పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టండి. కొత్తగా ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టేవారికి కలిసి వస్తుంది, పర్మిషన్లు వస్తాయి. గృహం లేని వారికి గృహ లభ్యత, ప్రభుత్వ గృహ పథకాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకున్న గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. సరదాగా, సంతోషంగా తిరుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే రుణ సమస్యల నుంచి, రుణ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేయడంతో పాటుగా మానసికంగా దృఢత్వం వస్తుందని చెప్పచ్చు. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. సంతానం అంటే పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగ, వ్యవహార, వివాహ విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు లాంటివి బయటపడడానికి అవకాశాలు వస్తాయి. మీకు వ్యాపారాల్లో మార్పు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. డబ్బు యొక్క విలువ తెలుసుకుంటారు. ముఖ్యమైన వస్తువులు కొంటారు. విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి చదువు, అలాగే అద్భుతమైనటువంటి పరిజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల అవగాహన, చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా తోటి
తోటి విద్యార్థులతోటి ఆనందంగా చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతుంది. నూతన ఉద్యోగ అవకాశ ప్రాప్తి కనపడుతుంది. మానసిక ఆనందం కనపడుతుంది. ధైర్యంగా ఉంటారు. స్త్రీలు కూడా మనోవేదన తగ్గుతుంది. ఆభరణ యోగ్యత కనపడుతుంది. పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతుంది. ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా వ్యాపార విస్తరణతో పాటుగా వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయానికి డబ్బులు చేతికి అందడం, డబ్బులు రొటేషన్ అవ్వడం, మొండి బకాయి వసూళ్లు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అప్పులు తీరడం కానీ, రుణ సమస్యల నుంచి బయటపడడం, ఆదాయం పెంచుకోవడం, సంపాదన సృష్టించుకోవడానికి మార్గాలు అన్వేషించడం, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, ఇష్టమైన కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైన ఆహారం తినడంతో పాటుగా సంతోషంగా కాలం గడుపుతారు. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడం, ప్రజల యందు నమ్మకాన్ని పొందడంతో పాటుగా మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు అని చెప్పచ్చు. కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల మాత్రం మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళకి అప్పులు ఇవ్వకండి, చేబదులు ఇవ్వకండి. స్నేహితుల ద్వారా చక్కని సహాయం లభిస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసినా లేదా ఎవరితోనైనా రిలేషన్ కోసం ప్రయత్నం చేసినా సంబంధాలు కుదురుతాయని చెప్పచ్చు. అలాగే కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ గొడవలకి మాత్రం దూరంగా ఉండండి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల యందు చక్కని విజయం పొందగలుగుతారు. టెక్నాలజీని బాగా అర్థం చేసుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సునాయాసంగా ఫలిస్తాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులు కొలిక్కొస్తాయి. మంచి కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టుబడులు తగ్గ లాభాలు, విజయాలు బాగా కనపడుతున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కనపడుతోంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయడం, పార్ట్ టైం జాబ్లు, పార్ట్ టైం బిజినెస్లు కూడా చేస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన కుదురుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. కలయికలు కనపడుతున్నాయి. ఆనందంగా కాలం గడుపుతారు. సంతోషంగా ఉంటారు. అలాగే సంతానం కోసం కూడా బాగా కృషి చేస్తారు. పిల్లల బాధ్యతలు బాగా సక్రమంగా నిర్వర్తిస్తారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరపడం వల్ల కూడా లాభాలే కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయినవి ఎదురుకు వెళతాయి లేదా కొత్తగా కుదురుతాయి. ప్రేమ వివాహాలు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కొనడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు లేదా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనడానికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రేమికులకి ఇష్టం పెరుగుతుంది. ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుంది. సమస్యలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం వల్ల, అంటే కాంప్రమైజ్ తత్వం వల్ల గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ గ్రీన్ కార్డు యోగ్యతలు, ఆర్థికపరమైనటువంటి వృద్ధితో పాటుగా అక్కడ ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఇక ముఖ్యమైన అప్పులు తీర్చడానికి చాలా తొందరగా ప్రయత్నాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడము, వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధాలు కుదరడము లేదా ఎంగేజ్మెంట్లు అవ్వడం దాకా కూడా వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు. ఒక టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి అభివృద్ధి కనపడుతోంది. విదేశాలు ఉద్యోగాలు చేసేవారికి మార్పులు కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక ప్రశాంతత కలుగుతుంది. భర్తతో సంతోషాన్ని, సుఖాన్ని అనుభవిస్తారు. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహన ప్రాప్తి, వస్తు ప్రాప్తి, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. కొత్త వ్యాపార ఆలోచన చేయగలుగుతారు. అలాగే డబ్బులు రొటేషన్ అవుతాయి. అలాగే అనేక రకాల వ్యవహారాల ద్వారా వ్యాపారాల్లో విజయం పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, ప్రేమికుల మధ్య గొడవలు, ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడము, అదే ఇంట్లో వాళ్ళతో మాట పడడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చికాకులు తలెత్తడం జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంట్స్, రాతకోతలు, అగ్రిమెంట్లు ఇలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు కొంచెం పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త. గొడవలు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. మిమ్మల్ని ప్రేమించేవారిని, అభిమానించేవారిని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి. లేకపోతే కనుక పదవీ గండాలు కనపడుతున్నాయి.
విడిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి కలవడానికి ప్రయత్నం చేసినా మళ్ళీ ఏదో రకమైన సమస్య కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. సంపాదన కన్నా ఖర్చు అధికమవుతోందని చెప్పొచ్చు. అప్పుల బాధలు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా ఆ అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం కనపడుతోంది. అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు. తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల భరించలేని ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా మీకు అనుకున్నంత ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడతాయి. ఉద్యోగస్తులు కూడా అధికారిక ఇబ్బందులు బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. ఇక వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. కోర్టు వివాదాలు వాయిదాలు పడిపోతుంటాయి. పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నట్లయితే కనుక పెద్దల సహకారంతో బయటపడగలుగుతారు. శారీరక కోరికలు పెరిగిపోవడం, వ్యామోహాలు పెరిగిపోవడంతో పాటుగా వ్యసనపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి. వాటికి దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టానంతగా ప్రతిఫలం లేకపోవడంతో పాటుగా పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ నష్టం కనపడుతుంది. జాగ్రత్త. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వీసాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఈ వారం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం వల్ల ధన నష్టం, సమస్యలు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య అపార్థాలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశం కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాల వల్ల అనేక రకాల వాంఛలు, కోరికలు, ఇబ్బందులు పెట్టే అవకాశం కనపడుతోంది. అనవసరంగా గొడవ పెట్టుకుని ప్రేమించిన వాళ్ళని, ఇంట్లో వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గొడవలకి దూరంగా ఉండాలి. ఇక వైవాహిక జీవితంలో కూడా గొడవలు కానీ అది చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు, అనుకున్నంత గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. ప్రతి చిన్న విషయానికి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా లేనిపోని వాటి పట్ల దృష్టి పెట్టడం వల్ల ఇబ్బందులు కనపడుతోంది. అలాగే కొంతమంది వ్యక్తులు మీ చదువును పాడు చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యామోహాలకి, సెల్ ఫోన్ వ్యామోహాలకి దూరంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళతో సమస్యలు, గొడవలు కనపడుతున్నాయి. భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమైనటువంటి వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. స్వల్ప ఇబ్బందులు కూడా కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాన్ని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ యొక్క జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది, లేదా నరదిష్టి యంత్రం ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, నిద్ర పట్టకపోవడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసి భూతప్రేత పిశాచాది గాళ్ళు దూలులు ఎలా ఉన్నటువంటి అలాంటి అనుమానాలు ఉన్నా కూడా, అలా పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి వాటన్నింటికి కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము పూజలు, హోమాలు, జపాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉంటే కనుక మీరు మాకు ఫోన్ చేసినా లేదా మాకు వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై ఇస్తాం, లేదా మీ కామెంట్ రూపంలో పెట్టినా మీకు సమాధానాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.